రండి బ్రదర్, హ్యావ్ ఎ సీట్. రైట్. సో జేమ్స్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఏంటి టెన్స్గా ఉన్నారా? అలాంటిది ఏం లేదా? ఏం లేదా? ఫుల్ ప్రిపేర్డా? అవునన్న. ఓకే, ఏంటి అసలు మొదటి సబ్జెక్ట్ ఏం ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ప్రధానమైనది బైబిల్ మనకు పరిచయం చేసింది విగ్రహార్పితాల గురించి ఏవైతే ఉన్నావో అవి సంఘానికి సొసైటీలో విశ్వాసిగా ఫేస్ చేసే విషయాలను గమనించానన్న. వాటి విషయాలు ఎక్కువగా నేను ప్రెజర్ చేసి మాట్లాడాలనుకుంటున్నాను. అది నా మోటో అన్న. ఓకే, మీ ఉద్దేశంలో విగ్రహం అంటే ఏంటి? అది ఏదైనా దేవుణ్ణి ఎక్కిరించేలా సాతాను డిజైన్ చేసిన ఒక ప్రతిమ. ఒక విధంగా చెప్పాలంటే సాతానికి రిప్రజెంటివ్గా ఈ సొసైటీలో ఉంది. అది దేవుని పిల్లలకి ఏమాత్రం సహవాసం కుదరదు. విగ్రహాలకి దూరంగా పారిపోవడానికి బైబిల్ మనం చాలా కమెంట్ చేస్తుంది. ఆ విషయం మీద ఎక్కువ మాట్లాడాలి. మనం ఉన్న సమాజంలో క్రైస్తవేతర ప్రజలు చాలామంది ఉన్నారు. అలాంటి ప్రజలను వారి నమ్మకాలను దుయ్యబట్టడానికి, లేకపోతే దూషించడానికి, లేకపోతే రిజెక్ట్ చేయటానికి మీరు ఎన్నుకున్నటువంటి ఈ సబ్జెక్ట్ ఏమైనా ఉపయోగపడుతుందంటారా? లేదన్న, ఇది మన ఇంటి సమస్య. ఇది మన దేవుడు మనకిచ్చిన పరిధి. వాళ్ళని ఎగ్దేవ చేయడానికి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కానీ ఈ చర్చ కాదు. ఈ విషయంలో అన్నను వంక పెట్టుకుని వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టడానికి కాదన్న. మన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞని మనం దాటిపోతున్నామేమో ఒకసారి చెక్ చేసుకుందాం అని నా ఉద్దేశం. ఏంటి మీరు ప్రధానంగా ఎన్నుకున్నటువంటి ఆ లేఖన భాగం ఏమిటి? ఈ విగ్రహార్పితాలు ఏవైతే ఉన్నావో అవి రక్షణ సిద్ధాంతానికి ముడిపడి ఉన్నాయన్న. అది సాదా సీదాగా తీసుకున్నంత ఈజీ విషయం కాదు. దాని